తిరుమల శ్రీవారిని సినీ నటి మాజీ ఎంపీ జయప్రద దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామంలో స్వామివారిని దర్శించుకొని ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆహ్వానిస్తే ప్రచారం చేయడానికి వస్తానన్నారు. ఆంధ్రాలో యువతికి ఉద్యోగాలు రావాలని, మంచి పరిపాలన కోసం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నారు జయప్రద. బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం, యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మళ్ళీ అదే చెప్తున్నా నేను. పురంధేశ్వరి గారు పిలిస్తే వస్తా, మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా, సో ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె పిలిస్తే తప్పకుండా వస్తాం. బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని,